ఇవాళ వచ్చేసి డే 3. ఈరోజు మేము ఏం చేయబోతున్నాము అంటే కూడా వ్యవసాయం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. దంచవే మేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెలదరా. ఇలా బాక్స్ మొత్తం నింపేయాలి ఫ్రెండ్స్. నేనైతే ఒక డబ్బా నిన్న నింపేశాను స్ట్రాబెరీస్. అండ్ ఇవైతే ఇక్కడ తినడానికి ఫిష్ అండ్ కిమ్చి. దీనిపైన గోచినం సాస్ వేశారు. ఫిష్ కదా. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టి ఇన్ కొరియా. ఇవాళ వచ్చేసి డే 3. ఈరోజు మేము ఏం చేయబోతున్నాము అంటే ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఫోక్ మ్యూజియం పర్ఫార్మెన్స్ అయితే ఉంది. దాని తర్వాత అయితే స్ట్రాబెరీ పికింగ్ అండ్ జామ్. ఇవాళ కూడా బ్రేక్ఫాస్ట్ ఇదే: ఆమ్లెట్, సలాడ్, బ్రెడ్, సీవీడ్, కిమ్చి అండ్ ఇది వచ్చేసి టోఫు. ఇటు బ్రేక్ఫాస్ట్. నేను పింక్ కలర్ వేసుకున్నా టీషర్ట్. నేను ఇవాళ కూడా వేరే కలర్ తెచ్చుకున్నా, బ్లాక్ కాకుండా. బట్ నాకు వేసుకోవాలనిపించట్లేదు కలర్. ఎందుకంటే నేను పింక్ కలర్ ఉంటే, నేను ఒక్కదాన్నే గ్రూప్లో అందరు బ్లాక్ వైట్ ఉంటే నేను ఒక్కదాన్నే పింక్ కలర్ ఉంటున్నా. నాకు అంత స్పెషల్గా ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. సో ఇవాళ కూడా చూపిస్తాను మీకు. అందరూ మొత్తం బ్లాక్ ఉన్నారు, బ్లాక్ డ్రెస్సే వేసుకున్నారు. సో నేను కూడా వాళ్ళలో కలిసిపోవాలని చెప్పి నేను కూడా బ్లాక్ వేసుకున్నా ఫ్రెండ్స్. ఈ అమ్మాయి బ్లాక్ వేసేసుకుంది. మా క్యూట్ బస్ గైడ్ స్టాఫ్ మెంబర్. నెక్స్ట్ మేమైతే ఒక మ్యూజిక్ పర్ఫార్మెన్స్, ఫోక్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ దగ్గరికి అయితే వచ్చాము. అండ్ ఇది కూడా కొరియన్ ట్రెడిషనల్ డ్యాన్స్ అనుకుంటా. సో మనం కూడా వెళ్ళి అందులో పార్టిసిపేట్ చేయొచ్చు, వాళ్ళతో కలిసి మనం డ్యాన్స్ కూడా చేయొచ్చు. సో వెనక కనిపిస్తుంది కదా. సో ఇదంతా మా గ్యాంగ్ ఇదంతా అలా వస్తున్నారు అందరూ. నేనే మర్చిపోయిందా నేను ఈ గ్యాంగ్లో. ఇక చూడండి, వెనక చూడండి అందరం ఆల్మోస్ట్ బ్లాకే. సో అందుకే నేను కూడా బ్లాక్ ఫ్రెండ్స్. కొద్దిగా యూనిటీగా ఉంటుంది అని వేసుకుంటా బ్లాక్. అదే నిన్న కొంచెం పింక్ వేసుకున్న వరకు నేను అందరికన్నా కొంచెం స్పెషల్గా ఉన్నట్టు అనిపించింది, వియర్డ్గా అనిపించింది, అన్నీ అనిపించింది. అందుకే వాళ్ళు కలిసిపోవాలని చెప్పి మళ్ళీ బ్లాక్ వేసేసుకున్నా. వావ్, వీళ్ళు డ్రమ్ములు పట్టుకొని రెడీగా ఉన్నారు, వైట్ డ్రెస్ వేసుకున్నారు. కెమెరామ్యాన్ హాయ్, 안녕하세요. అమ్మ వాళ్ళందరూ వస్తున్నారు ఇక్కడ. సో ఇప్పుడు మనం డాన్స్ చేయొచ్చు వీళ్ళతో పాటు కలిసి. సో వీళ్ళు ఇంకా రెడీగా ఉన్నారు. టైం అంటే టైం. 안녕하세요. So before 500 years ago, we started farming by using our hands. So as you guys know, farming is really hard and exhausted. But by singing and with music, we cheered up with each other. So by that, in 2002, we've got a prize from the president of the National Cultural Prize. వావ్. సో ఫార్మింగ్ ముందు, ఇది స్ప్రింగ్ కాబట్టి ఇంకా ఫార్మింగ్ అన్ని స్టార్ట్ అయిపోతాయి. సో వీడు అప్పట్లో చేతోనే అంటే హార్డ్ ఉంటుంది కదా, ఎంజాయ్ ఓకే అది అన్నమాట. Gonna be performing. అప్పట్లో ఫార్మింగ్ ఇలా చేస్తారు, డాన్స్ చేసుకొని.
దగ్గరలో ఉన్న కాలువ నుంచి అయితే నీళ్లు తోడుతున్నారు. అప్పట్లో వ్యవసాయం ఎలా చేస్తారో ఇక్కడ మనకి డెమో అయితే చూపిస్తున్నారు. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఇలాంటి యాక్టివిటీస్ కి స్పాన్సర్షిప్ ఇచ్చి మా అందరికి అయితే చూపిస్తుంది. నేను మాత్రం చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో చూసాను, బట్ ఎప్పుడూ ట్రై చేయలేదు. సో ఇప్పుడైతే మాకైతే ఒక డెమో అయితే చూపిస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడైతే నాటు వేయడానికి ఈ వరి మొత్తం ఇక్కడ పరుస్తున్నారు. నెక్స్ట్ అయితే నాటు వేస్తారు. సో బాగుంది ఈ యాక్టివిటీ కూడా. ఇలా అయినా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను నేను. ఇక్కడ అందరూ నాటు అయితే వేస్తున్నారు. ఆర్టిఫిషియల్ వరి తీసుకొచ్చి మాకు ఒక ఎగ్జాంపుల్ గా మాకు చూపిస్తున్నారు. ఇప్పుడు కలుపు మొక్కలు అయితే తీస్తున్నారు. కలుపు మొక్కలన్నీ తీసేశారు కదా, ఇప్పుడు ఏమో ఆ మొక్కల్ని అన్ని ఏరుతున్నారు అనుకుంటా. అన్ని ఒక దగ్గరికి వేస్తున్నారు. ఈ ఫార్మింగ్ అనేది చాలా హార్డ్ కల్చరు. సో అప్పట్లో ఫార్మింగ్ చేసేటప్పుడు ఇలా పాటలు పాడుకుంటా డాన్స్ చేసుకుంటా ఫార్మింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే అన్ని మిషన్స్ టూల్స్ అన్ని వచ్చేసాయి అనుకో, అది వేరే విషయము. అండ్ ఇక్కడ చూడండి వీళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు కదా, వీళ్ళ ఏజ్ వచ్చేసి అందరి ఏజ్ మినిమం 60+ ఉంటుంది. ఇప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్గా చాలాసేపు ఇలా వంగి మరే డాన్స్ చేస్తున్నారు. నాకు మాత్రం ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక్కడున్న ఫార్మర్స్ ఇంకా ఇంత యాక్టివ్గా ఉన్నారు అంటే నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ అసలు. అయిపోయాక ఇక సెలబ్రేషన్స్. మేము కూడా వ్యవసాయం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు మా అందరితో ఇప్పుడు వరి ఎలా వేయాలో నేర్పిస్తున్నారు. బాగుంది. వీళ్ళందరితో కలిసి నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీ. మీరు కూడా ఎండ్ వరకు అయితే చూడండి వీడియో అయితే. ఇప్పుడు మనం వేసిన వరి పంట పండింది. ఇప్పుడు ఈ గడ్డి నుంచి మనం వడ్లు సపరేట్ చేయాలి. అప్పట్లో టూల్స్ అలాంటివి ఏం లేవు కదా, సో ఇలాంటివే యూజ్ చేసేవారు. సో ఇప్పుడు మాతో అయితే అది కూడా చేయిస్తున్నారు. ఇవన్నీ చేస్తుంటే ఒక్కసారిగా ఓల్డెన్ డేస్ కి వెళ్ళినట్టు అనిపించింది. సో ఇక్కడ బామ్మలు తాతలు అందరు భలే నేర్పిస్తున్నారు మాకు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. అప్పట్లో గడ్డి ఇలా మోసేవాళ్ళనమాట. వామో ఎంత బరుగుందేంటి. నెక్స్ట్ మా ఆయన కూడా వేసుకుంటున్నాడు. బాగుంది. ఇంకా వెళ్తాం పొలాల పనికి. మీ దగ్గర పొలం ఉంటే చెప్పండి, వచ్చి దున్నుతాం. దంచవే మేనత్త కూతురా, వడ్డు దంచవే నా గుండెలదరా. వడ్ల నుంచి రైట్ సపరేషన్ ప్రాసెస్ మొత్తం మాతోనే చేపించారు. ఇంకా ఇది అయితే చాలా ఈజీ అనిపిస్తుంది. చూద్దాం. ఇలాంటి జల్లడం మాత్రం ఇప్పటికీ మా ఇంట్లో అయితే ఉంది ఇండియాలో. అప్పట్లో అయితే మా మమ్మీ చేసేది చిన్నదాంతో. ఇక్కడ మాత్రం చాలా పెద్దగా ఉంది, చాలా కష్టంగా కూడా ఉంది. అస్సలు అవ్వట్లేదు మనతో. ఇప్పుడైతే నాకు ఈ గడ్డి డ్రెస్ అయితే వేస్తున్నారు. నేను మాత్రం పబ్జి గేమ్ ఆడేటప్పుడు అయితే మా ఫ్రెండ్స్ తో ఈ గిల్లి సూట్ కోసం అయితే ఫుల్ కొట్లాడేదాన్ని. సో ఇక్కడైతే అన్ని ఎక్స్పీరియన్స్ అయితే చేయిస్తున్నారు. అండ్ లాస్ట్ లో ఈ క్యాప్ కూడా పెట్టుకోమన్నారు. ఈ క్యాప్ ఎందుకు అంటే రెయిన్ కి సన్ కి ఒక ప్రొటెక్షన్ లెక్క. బాగుంది. సో అప్పట్లో ఇలా వేసుకొని ఇలా నడిచేవాళ్ళు అన్నమాట.
మాకు ఓన్లీ డెమో మాత్రమే చూపించారు. రియల్ వరి జూన్ 13th రోజు రమ్ముతున్నారు మళ్ళీ. అప్పుడైతే మనకి క్లియర్ అంటే ఒరిజినల్ గ్రాస్తోనే గడ్డితోనే మనకి ఎలా చేయాలో మొత్తం చూపిస్తారు వీళ్ళు. అప్పుడు వస్తే మనకి అకామిడేషన్ ఫుడ్ మొత్తం వీళ్ళే చూసుకుంటారంట. లంచ్ బ్రేక్ఫాస్ట్ మొత్తము డిన్నర్తో సహా వీళ్ళే చూసుకుంటారంట. ఇన్వైట్ చేశారు ఆ టైంకి రమ్మని. గైస్ మీకు ఊరు చూపిస్తాను ఇక్కడ నుంచే. ఈ ఊర్లో చాలా పొలాలు అయితే ఉన్నాయి. హలో, ఈజ్ CEO మేనేజర్. హలో, CEO or the manager? You are for this trip. This trip, I'm a participant. You are the participant. Everything. Yes, I really had fun. వ్యవసాయం చేసుకోవడానికి ఇక్కడ ట్రాక్టర్ ఉంది, దున్నేటి ఉన్నాయి. ఇవన్నీ ఒకప్పుడు ఏం లేకపోయాయి కదా, సో వీళ్ళే మొత్తం చేసేవాళ్ళు. ఇప్పుడు అన్ని టెక్నాలజీ వచ్చింది, బాగుంది. సో మళ్ళీ మేము వెళ్తున్నాము నెక్స్ట్ స్ట్రాబెరీ పికింగ్ జామ్ వెళ్తున్నాం. గైస్ ఇప్పుడు మేము స్ట్రాబెరీ పికింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. నేను ఈ యాక్టివిటీ యాక్చువల్గా స్ట్రాబెరీ పికింగ్ మోస్ట్లీ వింటర్లో ఉంటుంది. పదండి, ఆర్ యు ఎక్సైటెడ్ టు మేక్ స్ట్రాబెరీ జామ్ అండ్ స్ట్రాబెరీ పికింగ్? లోపలికి రాగానే కొన్ని చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ, అండ్ ఇక్కడ కూర్చోవచ్చు. సో ఇక్కడే అనుకుంటా స్ట్రాబెరీ మేకింగ్. I'll show you how to pick strawberries. మాకు ముందే ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తున్నారు. మాకు ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్. స్ట్రాబెరీ ఎలా పడతా అలా తెంపకూడదు, ఇలానే తెంపాలి. 2 fingers మధ్యలో పెట్టి టాక్ సౌండ్ రావాలి. బాక్స్ ఇచ్చారు. అయిపోయాక మనం దీనిపైన నేమ్ రాసుకోవచ్చు. థ్యాంక్ యూ. పండు స్ట్రాబెరీస్ అన్నీ ఉన్నాయి, కానీ మనం ఎర్రవి మాత్రమే తెంపాలి. ఇక చూడు, బా ఎంత బాగున్నాయి చూడండి, ఫ్రెష్గా. ఇవన్నీ స్ట్రాబెరీ. ఇప్పుడు తెంపుదాము. టక్ టక్. రెడ్డేనా మనం తెంపమన్నా? అవి తెంపమన్నాడా? రెడ్ రైట్. అట్లా ఎలా తెంచకూడదు అలా తెంచినావు. ఇంకోటి పెట్టేసాం. సో ఇలా బాక్స్ మొత్తం నింపేయాలి ఫ్రెండ్స్. సో ఇదంతా మొత్తం మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. మీకు వాటర్ అయినా టెంపరేచర్ అయినా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అయిపోయింది. Come on. Oh, big ones. ఇది చూడ ఎంతో బాగుంది. ఇది పెద్దగా స్ట్రాబెరీస్. కింద చూడు కపల్ స్ట్రాబెరీస్. ఈ కపుల్ స్ట్రాబెరీస్ అంట. సారీ, ఎవరు చూడలేదు కదా. గైస్ నేనైతే ఒక డబ్బా నిన్న నింపేశాను స్ట్రాబెరీస్. అండ్ ఇవైతే ఇక్కడ తినడానికి, సో ఇదేమో ఇంటికి తీసుకెళ్ళడానికి. ఇక్కడ మనకి ఫ్రీగా యాపిల్, స్ట్రాబెరీ జ్యూస్ మనం స్ట్రాబెరీస్ అయితే ఉన్నాయి. అండ్ షుగర్, స్ట్రాబెరీ జామ్ చేయడానికి తిప్పాలి. తర్వాత షుగర్ వేయాలి ఫ్రెండ్స్. So, we took care of your diet. నాదరం చేస్తున్నాం. స్ట్రాబెరీ ఇప్పుడు దీంట్లో వేసుకొని వెళ్ళాలి. ఇంటికి వెళ్ళాకనే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి అంట. ఇంకా స్ట్రాబెరీ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇంత ఈజీయా అసలు. జస్ట్ మనము షుగరు స్ట్రాబెరీస్ అన్నీ స్మాష్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మాకు ఈ బాటిల్ అయితే ఇచ్చారు. ఇంకా ఈ బాటిల్ అయితే ఇంటికి వెళ్ళి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేయాలి. డోంట్ చీట్. క్యాచ్. ఇంకా మేము
స్ట్రాబెరీ జామ్ అయితే చేసేసాము. అండ్ ఇక్కడైతే ఈ ఫామ్ లో అయితే 2 పప్పీస్ అయితే ఉన్నాయి. నేనైతే కాసేపు అయితే ఆడుకున్నాను ఈ పప్పీస్ తో. నిజంగా నాకైతే డాగ్స్ అంటే చాలా ఇష్టము. కొరియాలో పెంచాలి అంటే చాలా కష్టము, చాలా రూల్స్ ఉంటాయి. ప్లస్ అది కాకుండా మేము ఉన్నది అపార్ట్మెంట్, సో డాగ్స్ అలాంటివి ఏమీ ఎలో లేవు. నిజంగా చాలా మిస్ అవుతున్నాయి డాగ్స్. కానీ నాకు ఎక్కడ కనిపించినా కానీ వీటితో అయితే నేను ఆడుకుంటాను. ఇక్కడ కూడా దీంతో అయితే నేను చాలా బాగా ఆడుకున్నాను. మాకైతే ఇంటికి తీసుకెళ్ళడానికి అయితే మాకు ఇచ్చారు. ఇవన్నీ ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు మనం. స్ట్రాబెరీ జామ్, స్ట్రాబెరీ, సో మెనీ గిఫ్ట్స్. ఈ ట్రిప్లో అయితే మాకైతే చాలా గిఫ్ట్స్ వచ్చాయి. ఇవన్నీ మోసుకొని వెళ్తున్నాం. ఇంకా మేము ఇక్కడ నుంచి అయితే లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. లంచ్లో ఏం చేయబోతున్నాము అంటే కొరియాలో చాలా స్పెషల్ డిష్ 3 సాస్తో అయితే ఉంటుంది. సో ఇవాళ మనము ఆ డిష్ తినబోతున్నాం. Suncheon Trinity. Soy sauce and doenjang. They have 3 sauce in one dish. ఇక్కడ చూడండి, మేము వచ్చే ముందే సైడ్ డిషెస్ అయితే పెట్టేశారు. పాలకూర, స్పినాష్ అండ్ ఇవి చూడండి క్రాబ్స్, చిన్న క్రాబ్స్. ఇవి కిమ్చి, ఎర్లు. ఇది మనం ట్రై చేయబోతున్నాము. ఏముంటుంది అంటారు ఫ్రెండ్స్, చెప్పండి. అండ్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మెయిన్ డిష్ అయితే వచ్చేసింది. ఇందులో అయితే 3 వెరైటీస్ అయితే ఉన్నాయి విత్ 3 డిఫరెంట్ సాసెస్. సో ఫిష్ మీద అయితే గోచుజాంగ్ సాస్ ఉంది, అక్కడ పోర్క్ మీద వచ్చేసి సోయాబీన్ సాస్ ఉంది, అండ్ ఇంకా మధ్యలో కిమ్చి ఉంది. గజాంగ్ అంటే సోయా సాస్తో చేశారు. సో మేమైతే ఆ పోర్క్ తినట్లేదు, మా ఇక్ సైడ్ ఉన్న ఫిష్ అయితే తింటున్నాము. ఇది వచ్చేసి ఫ్రైడ్ ఫిష్. నిజంగా టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. Kimchi with soya sauce. ఓకేనా? You know, every day, fish తింటు. Fish. ఎలా ఉంది? బాగుందా? వెనక ఉన్న వాళ్ళు మేనేజర్, స్టాఫ్ మెంబర్స్ అందరూ ఉన్నారు అక్కడే. అండ్ ఇదంతా మా గ్యాంగ్, వీళ్ళందరూ తింటున్నారు. ఈ పిల్ల క్యూట్ ఉంది. అండ్ ఈడ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అందరు తింటారు. అండ్ ఇది లాస్ట్ పాయింట్. ఇంకా అందరికీ బాబాయ్ చెప్పేసి వెళ్ళిపోవాలి. ఇంకా నేను రైస్ని కిమ్చి రైస్ లెక్క తింటున్నా. అలా ఉంటుంది మనతో. ఇంకా ట్రిప్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. నేనైతే ఈ ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. సున్చాన్ ట్రిప్. సో ఇదే బస్లో మేము 3 days తిరిగాము. అకామిడేషన్, ఫుడ్, ఎవ్రీథింగ్ నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ అదే కాకుండా ఇక్కడ మెయిన్గా ఇక్కడ చాలా మంది నాకు ఫ్రెండ్స్ అయ్యారు. మీరు ఇంకా వీడియోస్ చూడకపోతే నా లాస్ట్ 4 వీడియోస్ అయితే చూడండి ఈ ట్రిప్కి సంబంధించినవి. ప్రతి ఒక్క వీడియోలో ఒక్కొక్క యాక్టివిటీ అయితే ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్. I just had to let you know you're